రాష్ట్రంలో పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. ఈ మేరకు కడపలో తన క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారికి రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వైద్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. ఎన్ని సంక్షోభ పరిస్థితులు ఎదురైనా సంక్షేమ పథకాలను మాత్రం ఆపడం లేదని చెప్పుకొచ్చారు. సంబంధించి ఈరోజు సమాధుల పండగ. ఎవరైతే క్రైస్తవ కుటుంబాల్లో చనిపోయిన వాళ్ళందరూ ఎవరైతే ఉండారో మరి వాళ్ళ సమాధుల కాడికి వాళ్ళు వెళ్ళి వాళ్ళ మనశ్శాంతి కోసం ఈరోజు ప్రార్థన చేయడం జరుగుతుంది. మరి అలాంటి సందర్భంగా మరి క్రైస్తవ సోదరులందరికీ కూడా మనోధైర్యం ఆ భగవంతుడు కల్పించాలి, ఆ ప్రభువు కల్పించాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు ఆరోగ్యశ్రీని ఏదైతే తన తండ్రి గారు ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి లక్షలాది మందికి ప్రాణదాతగా మారడం జరిగింది. దేశానికే ఆయన ఆదర్శంగా నిలవడం జరిగింది. క్రైస్తవులకు సంబంధించి ఈరోజు సమాధుల పండగ.